ఇది ఇప్పుడు కర్ణాటకలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది జరిగిన సంఘటన కర్ణాటకలో. సో, ఆహ్, ఆ కాపురం చేయడం ఏంటి? శవాన్ని ఎందుకు అలా పెట్టుకొనున్నాడు? ఏంటి? అసలు హ్మ్. భార్యను ఎందుకు చంపాడు? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇదొక విచిత్రమైన కేసుగానే చెప్పుకోవచ్చు. కర్ణాటకలో బెలగాం జిల్లా అని ఉంటది. బెలగాం జిల్లాలో మొదలకి మండలంలో కమలదిన్ని అనే ఒక విలేజ్ ఉంది. ఆ కమలదిన్ని అనేది ఒక స్మాల్ టౌను. ఆ కమలదిన్నిలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆకాష్ కంబార్ అనే ఒక 24 ఏళ్ల అబ్బాయి, సాక్షి అనే ఒక 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కరెక్ట్‌గా ఎప్పుడు జరిగిందంటే మే 24వ తేదీ పెళ్లి జరిగింది. వీళ్ళ పెళ్లి. అంటే హ్మ్. ఆహ్, 4 నెలలు, 4, 5 నెలలు అయిందంతే హ్మ్. పెళ్ళయ్యి. సో, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుగా పెళ్ళైనప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి తరపున నుంచి కట్నం కింద బాగానే ఇచ్చారు. గోల్డు, ఆహ్, తర్వాత డబ్బులు అవన్నీ బానే ఇచ్చామని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఇతను గూడా అక్కడ హుబ్లీలో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 1,00,000 సాలరీ వస్తుంది. సో, అతనికి 1,00,000 సాలరీ వస్తుంది. అమ్మాయి తరపు నుంచి మంచిగా ఇచ్చారు. అమ్మాయి కూడా బావుంది. కొత్తగా పెళ్ళయింది. ఇవన్నీ లేకుండా అతనేం చేశాడంటే, అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సో, ఆ అమ్మాయి నేను ఇప్పుడే కట్నం ఇచ్చారు, అన్నీ పెళ్లి గ్రాండ్‌గా చేశారు, అన్నీ చేశారు. మళ్ళీ నేను అడగడం అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బందవుతుందని ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఇతను ఒక 50 తులాల బంగారు కావాలి, 5,00,000 డబ్బులు కావాలని అమ్మాయిని ప్రెజర్ చేస్తూనే ఉన్నాడు. హ్మ్. ఈ సందర్భంగా ఏమైందంటే ఇద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది. కొత్త పిల్లి అనే వ్యవహారం కొద్ది రోజులుంటది. అది పోయింది. దాని తర్వాత నుంచి ఇతను అదనపు కట్నం కోసం ట్రై చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంకా సంసారం అనేది పోయింది. పక్కకెళ్ళి గొడవలు మొదలైనాయి. సో, వీళ్ళ మామూలుగా ఈ అబ్బాయి ఆళ్ళ అమ్మ గూడా వీళ్ళతో ఉండేది. కానీ ఆమె ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె విలేజ్‌కెళ్ళింది. సో, ఇతను రోజు ఇలాగా ఈమెని టార్చర్ చేస్తున్నప్పుడు ఈమె కూడా గట్టిగా మాట్లాడి, "ఇచ్చారు గదా! మళ్ళీ ఇవ్వమంటే ఎలాగా?" అనేది ఏదో సంఘర్షణ జరిగింది. హ్మ్. ఆ సంఘర్షణలోంచి ఇతనేం చేశాడంటే, ఆమెను గట్టిగా పట్టుకొని గొంతు ఆ శవాన్ని బెడ్ కిందన ఉంచి, తన బెడ్ కింద, బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. అలాగా 2 రోజుల పాటు అతను నిద్రపోతున్నాడు. ఆ తర్వాత రెండో రోజు అయినాక మూడో రోజు జాబ్‌కి ఎప్పటివరకు జాబ్‌కెళ్తున్నాడు, వస్తున్నాడు. మంచిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. కింద శవం ఉంది, భారీ శవం. మామూలుగా మనం సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్‌లను చూస్తుంటాము. అంటే ఎవరైనా గూడా మనకి ఎంత క్రూరమైన వ్యక్తి అయినా గూడా ఇంట్లో శవం పెట్టుకొని, అది కూడా బెడ్ కింద పెట్టుకొని తన సొంత నిద్రపోవడం అంటే, హ్మ్. అతని మానసిక పరిస్థితి ఎలా ఉందనేది మనకి ఫస్టు. మామూలుగా చాలామంది ఏమనుకుంటారు క్రూయల్ ఫెలో విడో అని. ఖచ్చితంగా వాళ్ళకి క్రూయల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు. సోషల్ ఆహ్, సైకా సైకోటిక్ పర్సనాలిటీ అనమాట వీళ్ళు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళకేందంటే ఎదుటి వాళ్ళని ఒక ఆబ్జెక్ట్‌గా చూస్తారు తప్ప ఒక మనిషిగా చూడరు. శవం అంటే అతని దృష్టిలో ఒక ఆబ్జెక్ట్. హ్మ్. సో, అందువల్ల అతను ఉండగలుగుతాడనమాట. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఇలా చేస్తారు. వాళ్ళకి ఎదుటి వాళ్ళ పట్ల ఎంపతి గాని, వాళ్ళని ఒక మనుషులుగా చూసే పరిస్థితి గాని, మానసిక పరిస్థితి ఉండదు. సో, ఇతను గూడా అలాగే చేశాడు. అయితే ఇది ఎలా బయటపడిందంటే, వీళ్ళమ్మ మూడో రోజు ఊరు నుంచి వచ్చింది. ఆమె కీసు అక్కడ ఆమె దగ్గర గూడా కీ ఉంది. కీ తీసుకొని లోపలికెళ్ళినప్పుడు ఆమెకు స్మెల్లొచ్చింది. మరి వీడికి కూడా వచ్చుంటది. మరి ఆ స్మెల్ గూడా వాడు పట్టించుకోలేదా? లేకపోతే వాడు ఎందుకలా చేశాడనేది ఇప్పటివరకు పోలీసులైతే బయట పెట్టట్లేదు. హ్మ్. మొత్తానికి ఈమెకి స్మెల్ రాగానే ఈమె ఏమైందని అనుకునింది. అంతకుముందు గూడా ఫోన్‌లో ఈ అబ్బాయితోని ఇట్లా ఇంటికెళ్తున్నానంటే, ఆ అబ్బాయి ఏమంటే నేను నా భార్య లేదు, పుట్టింటికెళ్ళింది. నువ్వు రావద్దని చెప్పాడు ఈమెకి. ఎప్పుడు కొడుకు. హ్మ్. కానీ ఈమె ఎందుకనో ఆమె లేకపోతే ఏమైంది నేను వస్తానని వచ్చింది. వచ్చి చూస్తే ఈమెకి స్మెల్లొచ్చింది. వెళ్లి బెడ్‌రూమ్‌లోకి చూస్తే శవం ఉంది. దాంతో ఈమె భయపడి కేకలేస్తా బయటికి పరిగెత్తింది. చుట్టుపక్కలోళ్ళకంతా చెప్పింది. ఇలాగ నా కోడలు చనిపోయి ఉంది అది ఇది. ఈమెకు తెలీదు. అప్పటికి వరకు కూడా కొడుకు చంపాడని ఈమెకు తెలీదు. సో, అనేసరికి ఆమె ఎలా చనిపోయిందో ఏమో అనుకునింది. వెళ్లి చెప్పి అరిసింది. దాంతో వాళ్ళు పోలీసులకు ఫోను చేశారు. పోలీసులొచ్చి చూస్తే ఆమె శవం అప్పుడే అది కుళ్ళుతూ ఉంది. 2 రోజులు అయిపోయింది కాబట్టి. సో, దాన్ని తీసుకెళ్ళి పంచనామా చేసి దాని తర్వాత పోస్ట్‌మార్టం చేశారు. దాంట్లో గొంతు పిసకడం వల్ల అర్థమైంది.